కన్నబిడ్డను అల్లారు ముద్దుగా సాకుతూ పాప నవ్వుల్లోనే తమ కష్టాన్ని మర్చిపోయారు ఆ తల్లిదండ్రులు. పొట్టకూటి కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి హైదరాబాద్కు వస్తే ఇక్కడే తమ బిడ్డ బలి అయిపోతుందని ఊహించలేకపోయారు. 4 నెలల క్రితం పొట్టకూటి కోసం జార్ఖండ్ నుంచి వచ్చిన ఆ కుటుంబం బిడ్డ మృతదేహాన్ని చూసి గుండె లవిసేలా విలపిస్తోంది. ఇంటి ముందు అభం శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారి ఆడుకుంటోంది. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయంలో పక్కనే ఉంటున్న యువకుడు బూసీరావు కన్ను ఆ పాపపై పడింది. బిస్కెట్లు చాక్లెట్లు కొనిస్తానని మాయమాటలు చెప్పి తండ్రిలా రక్షణ ఇవ్వాల్సిన వాడే దుర్మార్గుడిగా మారాడు. పసిపాపను గుట్టల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చివరికి గొంతు నులిమి చంపేశాడు. హైదరాబాద్ నార్సింగిలో 4 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసినటువంటి దుర్మార్గుడు బంగ్లాదేశ్కి చెందినటువంటి వ్యక్తి ఉండేటువంటి రూమ్ ఇది. ఇక్కడ మీకు చూస్తున్నా కదా, ఇదే రూమ్లో బీష్వా అనేటువంటి దుర్మార్గుడు ఇందులోనే ఉంటాడు. నిన్న పాపని బిస్కెట్స్ కొనిస్తాను అని చెప్పేసి, చాక్లెట్ కొనిస్తానని చెప్పేసి ఆడుకుంటున్నటువంటి పాపని ఎంత చక్కగా మాటలు చెప్పాడంటే, రోజు ఆ పాపని ఇక్కడ చూస్తూ ఉంటాడు. ఎన్ని రోజుల నుంచి కన్నేశాడో తెలియదు కానీ ఆ పాప మీద, ఆ పాపని తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, ఆ పాప మేనమామ కొడుకు అడిగితే పాపకి చిన్న దెబ్బ తాకింది, తీసుకెళ్తున్నానని చెప్పేసి చెప్పిండంట. సరే, రెగ్యులర్గా మనోళ్ళే కదా, మనం అందరం కలిసి ఒకే కంపెనీలో పనిచేస్తాం కదా అని చెప్పేసి నమ్మారు. సాయంత్రం 6 గంటలైంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఆ పాప కోసం చుట్టూ ఎతుకుతున్నారు. మీ ఇంట్లోకి వెళ్ళారా, మీ ఇంట్లోకి మా పాప వచ్చిందా, మీ ఇంట్లోకి మా పాప వచ్చిందని. దాదాపు 1000 మందికి పైగానే ఇక్కడ ఉంటారు. ఎవ్వరూ మాకు తెలియదు అని చెప్తున్నారు. చుట్టూ చూస్తే చుట్టుపక్కలంతా కూడా గుట్టలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఎవరిని అడగాలో ఆ కుటుంబానికి తెలియదు. తర్వాత 10 గంటల ప్రాంతంలో ఇంకా చేసేది ఏం లేక నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, సీసీ కెమెరాలను చూస్తే ఆ దుర్మార్గుడు ఆ పాపను చేయి పట్టుకొని ఇక్కడే ఆడుకుంటుంది. మనం చూడొచ్చు విజువల్స్లో. అంతా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఇట్లా ఒక్క పాపే ఉంటుంది. ఒకవేళ చేయి పట్టుకొని ఏదైనా బిస్కెట్ అలా ఇప్పిస్తాను అని అంటే పిల్లలు వచ్చేస్తారు. అంటే నేను రెగ్యులర్గా పిల్లలకి పరిచయం లేదు కాబట్టి సో పాప రావడం లేదు. ఒకవేళ రెగ్యులర్గా పాప ఇంకొక పాపన బిస్కెట్ కిలాతో బిస్కెట్ చూడండి, పాప కనీసము ఎగ్జాక్ట్గా నేను చెప్తున్నాను కదా, తీసుకెళ్ళిపోతుంటే కనీసం ఏడవడం లేదు, నేను ఎవరో తెలియదు, వచ్చేస్తుంది. అలాంటిది రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్ళని నేను ఒకసారి ఎత్తుకుంటాను, ఏడుస్తుందేమో చూద్దాం. ఇదిగోండి, పాపను ఎత్తుకున్నాను. నేను ఎవరు ఏంటి అనేది పాపకు తెలియదు, కానీ పాప ఏడుస్తుందా, ఏడవడం లేదు. చూడండి, నేను తీసుకెళ్ళిపోతూనే ఉంటాను, అయినా కూడా పాప నన్ను వదులు అని కానీ లేకపోతే ఏమి ఏడవడం లేదు. ఇలాగే ఆ పాపను తీసుకెళ్ళిపోయాడు, గుట్టల్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు. కనీసం చూడండి, వాళ్ళందరికీ దూరంగా ఈ పాపను తీసుకొస్తుంది. ఈ పాప ఇలాంటి సౌండ్స్ చేయట్లేదు. సేమ్ యాస్టీస్ కూడా ఆ 4 సంవత్సరాల చిన్నారి సేమ్ యాస్టీస్గా వచ్చేస్తుంది. వాడు ఆ దుర్మార్గుడు తీసుకెళ్ళాడు, ఇలా గుట్టల్లోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా నేను ఆ పాపని ఎక్కడి వరకు ఏ గుట్టల్లోకి తీసుకువెళ్ళాడు అనేది కూడా నేను చూపిస్తాను, నాతో పాటు వచ్చేసేయండి. ఆడబిడ్డ కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు అనుభవించిన నరకం వర్ణనాతీతం. చెట్లు పుట్టలు వెతికారు, వీధి గాలించారు. రాత్రి 10 గంటలకు కన్నీళ్లతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. పోలీసులు సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఆ నరరూప రాక్షసుడు బూసీరావు పాపను తీసుకెళ్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. అదుపులోకి తీసుకొని విచారిస్తే పాపను చంపేసి బండరాళ్ల మధ్య విసిరేశానని చెబుతుంటే సభ్య సమాజం తలదించుకుంది. మొత్తానికి బతుకు తెరువు కోసం వచ్చిన వారికి బతుకే బరువైపోయింది. ఆ తల్లిదండ్రుల రోదనలు వింటుంటే కంటతడి పెట్టని వారు లేరు. చిన్నారి మీద బీష్వా అనేటువంటి దుర్మార్గుడు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసినటువంటి ఘటన ఇదే ప్లేస్లో, నేను ఉన్నటువంటి ప్లేస్లో. ఇలాగే పాప ఆడుకుంటుంది ఇంటి దగ్గర, ఆ పాపని చేయి పట్టుకొని తీసుకొస్తున్నాడు గుట్టల్లోకి. ఇలా నేను నాస్టీస్గా ఎలా వెళ్తున్నానో అలా తీసుకొస్తున్నాడు. అయితే ఇక్కడికి వచ్చినాక పాపకి ఏం అర్థం అవడం లేదు. ఏంటి ఇంత గుట్టల్లోకి నన్ను తీసుకెళ్తున్నాడు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అన్నా అని అడిగితే వాడు అసలు సమాధానం చెప్పకపోగా, నువ్వు నాతో పాటు రానని చెప్పేసి ఇలాగే చెయ్యి పట్టుకొని ఈ గుట్టలన్నీ ఎక్కించుకుంటూ, అప్పటికే చుట్టూ అంతా చీకటైంది, ఏం కనిపించడం లేదు. ఆ పాపకి భయం వేస్తుంది, అమ్మ కావాలి నాన్న కావాలి అని చెప్పేసి అరుస్తుంది. కానీ వాడు చెయ్యి వదిలిపెట్టడం లేదు. నువ్వు రా అని చెప్పేసి ఒక చేత్తో నోరు మూసాడు, ఒక చేత్తో చెయ్యి పట్టుకున్నాడు. పారిపోవడానికి లేదు, అరవడానికి లేదు. ఒకవేళ అరవడానికి కూడా ఆ పాప 4 సంవత్సరాల పాప, ఆ పాప వాయిస్ ఎంత ఉంటుంది, మహా అయితే గింత ఉంటుంది, అంటే చిన్న సౌండ్ వస్తుంది.
చుట్టుపక్కల అంతా ఎవరికి వినిపిస్తుంది? చుట్టుపక్కల ఒకసారి మా కెమెరామెన్ చూస్తాడు. చుట్టూ ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్. రాత్రి 12 గంటల వరకు ఆ కన్స్ట్రక్షన్ సౌండ్సే వినిపిస్తాయి. ఎవరు ఇందులోకి వచ్చారు, ఎవరు వెళ్తున్నారు అనేది ఎవరికి తెలియదు. అయితే వన్స్ పాపని చేయి పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అసలు పాపని ఇక్కడికి తీసుకొచ్చిన ఉద్దేశం, వాడు అత్యాచారం చేయాలి పాప మీద, ఎలా అయినా సరే పాపని అత్యాచారం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. చుట్టూ ఎవరు ఉండరు, ఏ మరిసినా బయటికి అరుపులు వినిపించవు. ఆ పాప వదిలేయి 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 అని మొత్తుకుంటున్నా ఆ పాప ఏడుస్తుంది, కానీ వాడికి కనికరం కలగలేదు. ఇక్కడికి తీసుకొచ్చాడు యాస్టీస్గా. ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నటువంటి ప్లేస్, పాపని ఇదే ప్లేస్లో పడుకోబెట్టాడు. ఆ పాపకి ఇక్కడ ఎందుకు పడుకోబెడుతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు అని కనీసము పాపకి ఎలాంటి అవగాహన కూడా లేదు. వాడిలో పాప ఏడుస్తుంటే అసలు కనికరం కాదు కదా, కనీసం పాపని వదిలేద్దాం, పాప చిన్నది, నాకు చెల్లి అవుతుంది లేకపోతే నాకు కోడలు అవుతుంది అని ఆలోచన లేకుండా వాడు విచక్షణ మరిచి వాడు అనడం కంటే కూడా వాడు ఒక పెద్ద దుర్మార్గుడు అనడం. ఒకవేళ నేను ఎవరైనా జంతువుతో పోల్చినా కూడా జంతువులకి మాటలు వస్తే ఒక్కటే అడుగుతాయి, మీ మనుషుల కంటే మేము జంతువులమి చాలా రెట్లు గొప్ప వాళ్ళం, మంచి వాళ్ళం, మాకు మీలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉండవు. ఒక జంతువుని ఇంకొక జంతువు అత్యాచారం చేసి చంపవు, అది మనుషులు మాత్రమే చేస్తారు అని చెప్పేసి జంతువులతో పోల్చడం కూడా తక్కువేనని చెప్తున్నాడు. ఇక్కడ పడుకోబెట్టిన తర్వాత ఆ పాపని అత్యాచారం చేస్తున్నాడు. ఆ పాపకి ఏం అర్థం అవడం లేదు. ఒకవేళ వాడు ఆ పాపను వదిలేసినా కూడా ఇంటికి వెళ్ళి చెప్పాలంటే ఆ పాపకి ఏం తెలుస్తుంది? అమ్మా నన్ను ఇక్కడ పడుకోబెట్టాడు, పాపని అక్కడ వదిలేయలేదు. వాడు చాలా తెలివిగా ఇక్కడికి తీసుకొచ్చాడు. పాపని తీసుకొచ్చినోడు చివరి క్షణంలో అయినా పాపని కాపాడాలి అనే ఆలోచన రాకుండా ఆ పాపని బండ మీద పడుకోబెట్టేశాడు. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, నేను చెప్తుంది ఇదే బండ మీద పడుకోబెట్టాడు. వాడు ఇప్పుడు నేను ఎక్కుతున్నాను చూడండి, బిశ్వా ఇట్లానే ఎక్కాడు పైకి. ఆ పాపని ఒక చేత్తో ఇట్లా తీసి ఈ రాళ్ళల్లో వేసేసాడు. ఈ గుట్టలోనే వేసేసాడు. ఇక్కడే మీరు చూస్తున్నారు కదా, ఇదే గుట్టలో. ఇక్కడికి ఎవ్వరు రారు, ఎవరికి తెలియదు. తల్లిదండ్రులకు ఏం తెలుస్తుంది? వాడు ఇంటి పక్కనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు, నా కూతుర్ని అత్యాచారం చేశాడు, చంపేస్తాడన్న ఆలోచన ఏ తల్లిదండ్రులకైనా వస్తుందా? మీరు చెప్పండి. పోనీ ఇప్పటికైనా సరే బిగ్ టీవీ ద్వారా ఒక్కటే చెప్పాలనుకుంటున్నాము, ఏ ఆడపిల్ల జోలికి కూడా దయచేసి ఎవ్వరు రాకండి. ఇంకెప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అని చెప్పేసి అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అమ్మాయిల మీద ఫోకస్ చేయాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కఠినమైన చట్టాలను తీసుకురావాలని కూడా కోరుకుందాం. కెమెరామెన్ సురేష్తో సుజాత, హైదరాబాద్. జార్ఖండ్ నుంచి పాప తల్లిదండ్రులు లేబర్ పని కోసం వచ్చారన్నారు నార్సింగి ఏసీపీ వెంకటరమణ. బీఎస్ఆర్ లేబర్ క్యాంపులో బిశ్వా పాపకు తరచూ చాక్లెట్స్ ఇస్తున్నట్లు తెలిసిందన్నారు పోలీసులు. 2018లో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు దోషికి ఉరిశిక్ష పడేలా చేశామని, ఇప్పుడు కూడా నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామంటున్న వెంకటరమణతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 సంవత్సరాల బాలికపై ఒక పసి గుడ్డు పైన ఒక కామాంధుడు చాక్లెట్లు బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి తీసుకువెళ్ళి తనను ఎవరూ లేనటువంటి ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. దీనికి సంబంధించి నిన్న బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఆ కామాంధుడిని అదుపులోకి తీసుకొని విచారించగా బాలిక మృతదేహాన్ని నిన్న రాత్రి 1 గంట సమయంలో పోలీసులు కనుక్కున్నారు. ప్రస్తుతం మనతో పాటు నార్సింగి డివిజన్ ఏసీపీ రమణగౌడ్ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. సార్, అసలు కుటుంబ సభ్యులు, ఆ బాలిక కుటుంబ సభ్యులు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు సార్? జార్ఖండ్ నుంచి అంటే చాలా మంది మన దగ్గర లేబర్ క్యాంప్స్ ఉంటాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెద్ద ఎత్తున జరుగుతుంటుంది కాబట్టి మోస్ట్లీ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్, యూపీ నుంచి మన దగ్గర లేబర్ ఉంటారు. ఆల్మోస్ట్ మన నార్సింగ్లో 20 అరౌండ్ లేబర్ క్యాంప్స్ ఉంటాయి. వీళ్ళు పర్టికులర్గా జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తులు. అంటే ఈ కేసులో ఇప్పటివరకు కూడా బిశ్వా ఒక్కడే ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఆ బిశ్వాది ఎక్కడ ప్రాంతం, అలాగే ఈ కుటుంబ సభ్యులకు, ఈ బాలిక కుటుంబ సభ్యులకు ఏమైనా తెలిసిన వ్యక్తేనా? ఈ బిశ్వా అండ్ ఈ బాలిక కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా ఒకే బీఎస్ఆర్ లేబర్ క్యాంప్లో ఉంటారు. అది పుప్పలగూడలో కాంటినెంటల్ హాస్పిటల్కి పక్కగా ఉంటుంది. ఇద్దరికి నైబర్స్. ఆల్మోస్ట్ ఆ లేబర్ క్యాంప్లో చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి, 10x10 రూమ్స్ ఉంటాయి. అలాంటి ఒక 5-6 రూమ్ల తర్వాత ఈ బిశ్వా ఉంటాడు. వీళ్ళు ఉండే అమ్మాయి ఉండే రూమ్కి, ఈ రూమ్కి. కాబట్టి పరిచయం ఉన్న వ్యక్తే కాబట్టి ఆ చాక్లెట్లు ఇప్పేయడము అది వాటితోటి ఎమ్మట
వెళ్ళడం జరిగింది. సార్, అంటే ఈ మధ్య కాలంలో ఈ చిన్నారుల పైన అత్యాచారాల ఘటనలు అనేటివి కొంత ఎక్కువైపోతా ఉన్నాయి. మీరు ఎంత క్లోజ్గా మానిటరింగ్ చేసినా కూడా సో ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే బ్లాక్ ఏరియాస్ ఉంటాయో, బ్లైండ్ స్పాట్స్ ఉంటాయో అలాంటి ఏరియాలో. సో ఇప్పుడు ఇలాంటి లేబర్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంకా క్లోజ్గా మానిటర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉన్నాయి క్లోజ్గా. అంటే యాక్చువల్గా పాత క్రమం నుంచి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. లేబర్ క్యాంప్స్ మెయింటెనెన్స్లో సెక్యూరిటీ ఉంది, అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. కానీ ఒకటి ఇంకా ఫర్దర్గా మేము కూడా బై కన్సల్టింగ్ ద మున్సిపాలిటీ అండ్ ద లేబర్ డిపార్ట్మెంట్స్ అక్కడ ఈ లేబరు ఎప్పుడైనా పనికి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలాంటి చిన్నపిల్లలు పర్టికులర్గా చైల్డ్ లేబర్ అంటే చైల్డ్ వాళ్ళ లేబర్కి సంబంధించిన గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ ఉన్నప్పుడు వాళ్ళను టేక్ కేర్ చేసేటందుకు ఒక ఇద్దరు ముగ్గురిని వాళ్ళ లేబర్ క్యాంప్స్ నుంచి ఇట్లా శిశు విహార్ టైప్లో అక్కడ మనకు మెయింటెనెన్స్ ఉంటాయి కదా కమ్యూనిటీస్లలో, కొంత దీన్ని కొద్దిగా అవేర్నెస్ తీసుకొచ్చి లేబర్ క్యాంప్లో పెట్టిద్దామనని మా కమిషనర్ గారు కూడా ఇప్పుడే ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. బహుశా మళ్ళొకసారి ఈ షార్ట్లీ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని మున్సిపాలిటీ వాళ్ళని పెట్టుకొని చేసే ప్రయత్నం చేయడం ద్వారా ఇది కొద్దిగా అంటే ఇంకా క్లీన్గా మన కంట్రోల్లో ఉంటారని భావిస్తున్నాం. సార్, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో బిశ్వా ఒక్కడే ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా హస్తం ఉందా? మీరు సీసీటీవీ రికార్డ్స్ని పరిశీలించినప్పుడు సో ఏం తెలిసింది సార్ అక్కడ? సీసీటీవీ కెమెరా ప్రకారం అయితే బిశ్వా ఒకడే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాడు పాపని. యాజ్ ఇట్ ఈజ్ అయితే నవ్వు లేదు. అంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా మళ్ళీ మేము ఇప్పుడు ఇవాళ రిమాండ్ తరలించడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఫర్దర్ ఏం ఎవిడెన్స్ ఇచ్చినా ఎవిడెన్స్ ఎలా వెళ్తే అలా ఇన్వెస్టిగేషన్ మూవ్ అవుతుంది. ఇప్పటికంటే ఇదివరకు ఏమైనా బిశ్వా పైన ఇలాంటి నేరపూరితమైనటువంటి అభియోగాలు ఉన్నాయా? లేదండి, ఇప్పటికైతే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పటికైతే లేదు. ఎందుకంటే వాడు 24 years ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ లేబరే, అది వాళ్ళతో పాటు పని చేసుకుంటున్నాడు. ఇక కొన్ని ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. మన దగ్గర ఇంతకుముందు కూడా నార్సింగ్లో ఇలాంటిది ఒక మనం సంఘటన జరిగినప్పుడు అది 2018. ఆ కేసులో ఈవెన్ జ్యుడిషియరీ మనం ప్రాపర్గా ఎవిడెన్స్ అన్నీ సమర్పించడము, ప్రాపర్గా కేసు రన్ చేయడంతో అటు దినేష్ కుమార్ దారిని అనే వానికి ఉరిశిక్ష కూడా పడడం జరిగింది. కానీ ఇవన్నీ సామాజిక రుగ్మతలు కాబట్టి ఇవన్నీ ఇంకా చాలా ఇవెన్నో కారణాలు ఉంటాయి ఇలాంటి క్రైమ్స్కి. ఉన్నంతలో మ్యాక్సిమంగా ఆల్ సైడ్ ఎఫర్ట్స్ చేస్తే ఇలాంటి క్రైమ్స్ తగ్గే అవకాశం ఉంది. ఫైనల్గా సార్, ఈ లేబర్ క్యాంప్స్లో చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు పోలీసులు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి, సూచనలు? అంటే ఈ లేబర్ క్యాంప్లో వాళ్ళు ఎక్కడో ఎంతో దూరం నుంచి వాళ్ళు అంత కష్టపడి వచ్చి వాళ్ళు డైలీ 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునే క్రమంలో పిల్లల్ని చూసుకునేటటువంటి అవకాశం వాళ్ళకు ఉండదు. అది ఒక రకంగా ఎవరైతే ఈ లేబర్ క్యాంప్స్ నిర్వహిస్తారో, ఎవరైతే బిల్డర్స్ ఉంటారో ఆ బాధ్యత వాళ్ళ మీదనే పెడదామని నేను అనుకుంటున్నాం. ఆ టేక్ కేర్ గురించి వాళ్ళు లేని టైంలో అక్కడ ఉంటారు కాబట్టి ప్రాపర్గా ఈ అంగన్వాడీ టైపు ఏదైనా ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం, తర్వాత నెక్స్ట్ ఈ సెక్యూరిటీని కొద్దిగా ఇంకా మరింత ఇంప్రూవ్ చేయడం, ఇలాంటి సస్పీషియస్ మూవ్ ఉంటే వాళ్ళు యాక్షన్ తీసుకునేటట్టుగా వాళ్ళకు ట్రైన్ చేయడం చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తాం. సో ఇటు బిశ్వా అనేటువంటి వ్యక్తి, జార్ఖండ్కి చెందినటువంటి వ్యక్తి పూర్తిగా 5 ఏళ్ల బాలిక పైన అత్యంత దారుణంగా అత్యాయత్నం చేసి, అంటే పూర్తిగా అత్యాచారం చేసి తర్వాత ఎవరికైనా చెప్తుందేమో, తల్లిదండ్రులకు చెప్తుందేమో, ఇంకెవరికైనా బయట వాళ్ళకి చెప్తుందేమో అని చెప్పి అత్యంత దారుణంగా గొంతు నిలిమి చంపేసి ఓ బండరాయితో తల పగలగొట్టి చంపేసినటువంటి దుర్మార్గపు చర్య ఇక్కడ నార్సింగి పిఎస్లో అయితే జరిగింది, ఈ పిఎస్ పరిధిలో అయితే జరిగింది. అయితే ఇటు ఏసీపీ రమణగౌడ్ మాట్లాడుతూ కూడా కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో, కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళే ఈ యొక్క లేబర్ కుటుంబ సభ్యులు పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకు సంబంధించినటువంటి బాధ్యత తీసుకుంటే బాగుంటుందంటూ కూడా చెప్తా ఉన్నారు. పోలీసులు కూడా ఇంకా క్లోజ్గా మానిటర్ చేసేందుకైతే చర్యలు చేపట్టారు. ఈ యొక్క లేబర్ క్యాంప్స్ పైన అక్కడ శిశు విహార్ లేదా అంగన్వాడీ లాంటి సెంటర్స్ని ఏర్పాటు చేసి తల్లిదండ్రులు పనికి వెళ్ళినటువంటి సమయంలో పిల్లలకు సంబంధించినటువంటి బాధ్యత ఒక వ్యక్తికి కానీ లేకపోతే ఆ కాంట్రాక్టర్లు కానీ తీసుకొని చేసుంటే ఇలాంటి సంఘటనలు అనేటివి అరికట్టవచ్చు అంటూ కూడా ఏసీపీ రమణగౌడ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు పరశురామ్తో విజయ్, బిగ్ టీవీ, నార్సింగి పోలీస్ స్టేషన్.